బయటికి వెళ్ళిపోయింది చూడు బ్రో. ఫ్రాగ్ భయానికి మొత్తం బయటికి వెళ్ళింది అది కంచి మీద. చూడండి గాయస్, సైజ్ మామూలు సైజ్ కాదు, ఇక 4 kg దగ్గర ఉంటుంది, పెద్ద సైజ్ పూమెన్. చూడండి గాయస్ ఎట్లుందో. సెకండ్ టర్న్, ఫస్ట్ టర్న్ అయిపోయింది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు AWR ఫిషింగ్. ఈరోజు అయితే మనం సింగూరు నుంచి ఒక 100 kilometers దూరంలో అయితే ఫిషింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఒక కొత్త స్పాట్. మనతో పాటు అయితే నిసార్ బ్రో అండ్ ఇంకొక డాక్టర్ ఇద్దరు వచ్చారు. వాళ్ళైతే అటు సైడ్ ఆడుతున్నారు, తలో సైడ్ అయితే ఆడుతున్నాము. నాకు ఇక్కడ ఒక అటాక్ వచ్చింది. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫుల్ ఎంజాయ్ చేసాము, ఫుల్ అడ్వెంచర్ చేసాము. ఇలాంటి వీడియో నా లైఫ్లో ఇంకొకటి మీద ఉంది బ్రో. కంపల్సరీ మన వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కూడా కొట్టండి. ఇక్కడ మనకు ఒక అటాక్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్, అదైతే అక్కడ ఆగిపోయింది ఒడ్డు మీద. సో నేను వస్తున్నాను, ఇక్కడ ఆ చేప అయితే ఇక్కడే ఉంది కంపల్సరీ. వాళ్ళిద్దరు అటు సైడ్ ఆడుతున్నారు, తలో కార్నర్ చూసుకొని ఎటు వాళ్ళం అటే ఆడుతున్నాము. అందరూ ఒకే దగ్గర ఆడితే చేపలు పడవని. సో వాళ్ళిద్దరు కూడా ఒక్కొక్కటి పడింది, నాకు ఒకటి పడింది. మొత్తం 3 చేపలను అయితే ఇప్పుడు మనం ఫ్రై చేద్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మన వీడియో అయితే చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి అడ్వెంచర్ అయితే మీరు ఎప్పుడు చూసుంటారు ఫ్రెండ్స్. చూడండి గాయస్, ఇక్కడ ఒక చేప అయితే కనిపించింది నాకు. అది ఫ్రాగ్ని కొడుతుందా లేదా అని చూస్తున్నా. చిన్నగా ఉంది చేప అయితే, కంపల్సరీ అక్కడ చేప ఉంది. నేను దూరంకి వెళ్ళి చూసిన, సో దానికి వేద్దామని ట్రై చేసిన. అది ఒక వింత లాగా ఉంది చూడండి ఫ్రెండ్స్. బయటికి వెళ్ళిపోయింది అది చూడు బ్రో. ఫ్రాగ్ భయానికి అది మొత్తం బయటికి వెళ్ళింది అది. చూడండి గాయస్, ఇదొక వింత, మొత్తం బయటకు వచ్చిందన్న ఇది. చూడండి గాయస్, మనకి ఇంకోటి పడ్డ చిన్నదే, క్యాచ్ అండ్ రిలీజ్ చిన్న చేప. ఇక్కడ వదిలేద్దాం, వెళ్తుందా లేదా చూద్దాం. అరే అది ఎరికిందిరా, పోతలేవేంది డాడీ, పో అంతే. చూడండి గాయస్, ఈరోజు వచ్చి 3 చేపలు పట్టినాం. ఆకలి అవుతుంది, చికెన్ వేయాలి ఇప్పుడు. సెటప్ రెడీ. నిసార్ బాయ్ హాయ్ చెప్పు బ్రో, అందరు నిన్నే అడుగుతారు వీడియో. హాయ్ బ్రో. చూడండి ఇక गाड़ी देखो, गाड़ी हालत देखो. एक ही शॉट बस है, बस है तो जरा टच भी नहीं करना घम. మెయిన్ మనకి తినడానికి చేపలు పడి తిన్నామంటే చాలు బ్రదర్. ఇది అసలైన లైఫ్. మనం 50 కిలోలు కొట్టినా తినందుకు ఎందుకు అలా చాలా ఎక్స్పీరియన్స్ అయినా. దాబాలో పోయి మురిగిపోయినది తినడు. మనం పట్టిన వాటికి తిరిగి ఉండదు. ఫ్రెష్ మాల్ ఏమంటావు బ్రో, నిసార్ బ్రో? ఈ మధ్యలో బాగా అవుతుంది చూడండి బ్రో. కత్తెరతోని
ఖాళీ బోన్లెస్ వేసేటట్టున్నాడు చూస్తే. చూడండి గైస్, నాకు గీ కూడా అవుతుంది, ఆయన కట్ చేసి కూడా అవుతుంది. ఇలాంటి పనులు నేర్చుకోవాలి ఫ్రెండ్స్ బయటకు వచ్చినప్పుడు. గాలి వానలు వాన నీటిలో పడవ ప్రయాణం, తీరం ఎక్కడో ఎక్కడో తెలియదు పాపం. చూడండి గాయస్, చేప తెల్లగా అయిపోయింది. గీకడం ఇలా కొత్తగా ఒక పని నేర్చుకున్నా. చేపని ఇలా గీకాలని తెలిసింది మనకు. పుడ్డది ఉంది, ఇక ఇది బతికుంది. దీన్ని ఎట్లా గీకాలో చూడండి. మిక్సర్ ఎట్లా కట్ చేస్తారో చూసినా, ఏకదం పోస్ట్ మార్టం చేసేసింది దీన్ని. పోస్ట్ మార్టం దీన్ని ఎవడు కొట్టడం కూడా ఇప్పుడు కనిపెట్టడం చాలా కష్టం ఫ్రెండ్స్. उधर काम चल रहा, इधर कटिंग चल रहा, मिस्टर भाई पोस्टमार्टम कर रहा. वाह, హాస్పిటల్లో పనిచేసినావు బ్రో? పోస్ట్మార్టం డిపార్ట్మెంట్లో मच्छी का पेट कर रहे तो सीजरिंग कर रहे, क्या बोल रहा है इन्हें? ఇంత తొందర అయిపోయింది. మాకు ఒక చేప కడిగితే గంట పడుతుంది. అందరికి చూపడతా చూడండి. పొరమొట్ట పండ్లు గుచ్చుకుంటే ఇది గుచ్చుకుంటే అంటారు కదా చెక్కిళ్ళలా, ఈ లాస్ట్లో ఇట్లా ఏలు పెట్టి ఇట్లా చీరాలి. ఇట్లా చీరితే ఇది ఇది అయిపోయిందా, మళ్ళీ ఇది లాస్ట్లో ఇట్లా ఈ లాస్ట్ ఇటు పట్టి ఇటు చీరాలి. చీరేసినారా మళ్ళా డెడ్ ఎండ్కి ఇట్లా పట్టుకోవాలి. పట్టి ఇట్లా ఇరేయాలి. ఇరగొట్టినారా, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఈ స్టార్టింగ్ పాయింట్ ఈడ గ్యాప్ ఉంటుంది కొద్దిగా, ఈ గ్యాప్ని ఒత్తితే అయిపోతుంది ఈజీగా. కరెక్ట్ మాంసం బయటగా, పేగులు బయట, ఏం డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు అయిపోయిందా ఇది? ఇప్పుడు ఈడ కింద కనిపిస్తుందా, ఈడ కింద ఈడ కింద డెడ్ ఎండ్లో ఇట్లా పట్టాలి. ఇట్లా పట్టి ఇట్లా పిసుకాలి. ఇట్లా మొత్తం ఇప్పుడు రెడీ 1 2 3 మొత్తం ఇట్లా బయటికి వెళ్తుంది. వావ్, కొత్త పద్ధతి తెలిసింది ఫ్రెండ్స్ ఈరోజు మనకు. చేపను ఏ విధంగా కట్ చేయాలి చాలామందికి తెలీదు. ఆటోమేటిక్ కట్ చేస్తారు. పీస్ ఖరాబ్ కాకుండా కట్ చేయాలంటే ఇగో మంచి మంచి షెఫ్ దగ్గర, యాంగ్లర్ దగ్గర నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఎవరికైనా తెలిసి ఉంటే నోరు మూసుకొని గమ్మున ఉండండి ఫ్రెండ్స్. పిచ్చి పిచ్చి కామెంట్లు అయితే పెట్టకండి. అంతే సోకుంటే డైరెక్ట్ కమెంట్ చేయకుండా డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడాడు. మాకు వచ్చిన పద్ధతిలో మేము చేస్తున్నాం. మాకైతే ఈ పద్ధతి చాలా బెటర్ అనిపించింది. సింపుల్గా ఈజీగా అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఇంకోటి ఉంది మనకు గీకేది. నౌ ఐఎమ్ గీకింగ్ స్టార్ట్. చూడండి గైస్, మా వాడి కష్టాలు పడితేనే కదా ఫలితం దొరికేది. ఇది ఒక్కటే ఇంతసేపు అయితే మనకి ఎప్పుడైతే బ్రో ఒక 2 కట్ చేయాలి. ఏం చేద్దాం, చాకు మర్చిపోయినాము. చిన్న చాకుతో కట్ అయితే కావట్లేదు. నా దగ్గర అది ఉండే కదా, ఏది దాంట్లో ఒక కత్తి ఉంటుంది కదా, తీసుకురా మళ్ళా. అది ఏమంటారు, అట్లా ముక్కలు కట్ చేసి ఉంచు బ్రో. కత్తెరతో కట్ చేయొచ్చు మళ్ళీ. ఆడి కట్ చేయి, అట్లా కట్ చేయి, అట్లా కట్ చేయి. నైఫ్తో కత్తెరతో ఈజీగా అయిపోతుంది. బయటకి కరా ఆరామ్ से. సింపుల్గా అయిపోయింది కదా బ్రో, నువ్వు అంత కష్టపడ్డా. ఇక
సింపుల్ అయిపోయింది. దీంట్లో పెట్టు. చూడండి గాయస్, అంత పెద్ద కదా పులుసుకు అంతే కదా, గంజు అంత పెద్ద గంజు పులుసు ఇంత పెద్ద పోదా తిరుగుతాయి ఇవి గంజుల. అది మరి పెద్ద గంజు కాదు, చిన్నదా? చిన్నదే. పాములు వస్తాయి వీటి కోసం. ఆ సిమ్లో పెట్టాలా? అది ఒక నిమిషం, ఒక పీస్ కడిగిచ్చేసి వేసుకుంటాం. గడ్డి పైకోట గడ్డి ఉంది బ్రో. అవే తినాలి గడ్డిని. కింద పడ్డాయి. సెకండ్ టర్మ్, ఫస్ట్ టర్మ్ అయిపోయింది. ఫస్ట్ టర్మ్ ఉడుకుతున్నాయి, సెకండ్ టర్మ్ రెడీ అవుతుంది. కాకి కోసం కావాలనుకుంటా, ఒక్కటని ఇయరా అని చూస్తుంది అది. ఏమంటావు బ్రో నిసార్ బ్రో? పెద్దగా ఇది బాగా. थोड़ा निकाल गया उसमें से। देखो कैसा निकाला हेड का। नील भरो खड़े नील वॉशी धूप निकला है। बहुत है ఇది లేచే బ్రో ఒక్కొక్కటి గడి అంటే గిన్నెలు సరిపెట్టట్లేదు కలిపెట్ట ఫస్ట్ బాగా ఇది వేద్దామ్మా చల్ మూత పెడితే సెట్ అవుతుంది. ఏం కాదు అయితే నేను తీసుకుంటాను చూసుకోవాలి. చూడండి గైస్, చేపలు అయితే ఉడుకుతున్నాయి మరి. అంకల్ అయితే వండుతుండు. ఓకే, సెటప్ అయితే బరే ఉంది. ఆయనకి ఇచ్చిన ఈ అల్లం మిరపకాయలు ఉప్పు కారం అన్నీ పోయి రైస్కి పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ అన్నీ అయిపోయినాయి. చేపల కర్రీ అయితే అయిపోతుంది ఫస్ట్. సిమ్లో పెట్టాలి కరెక్ట్ ఉన్నాడా? కలిపి పెట్టేసుకుందా. ఫస్ట్ ట్రిప్ అయిపోయింది ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. సెకండ్ రౌండ్ రైస్ దాల్ రాబి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది, ఖాళీ తినేదే ఉంది. రైస్ పెడుతున్నాం నెక్స్ట్. ఇప్పుడే చూడే
చేసే గ్రూప్ ప్లేట్లో ఎయ్యి నువ్వు ఇది పట్టుకోండి. చూడండి గాయస్, ఫైనల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది. టేస్ట్ అయితే పిచ్చిగా ఉంది. వేడి వేడి అన్నము, చేప పులుసు. ఇది రవి బ్రో. ఇది పెట్టు బ్రో దగ్గరికి. గ్రేవీ బ్రో, గ్రేవీ చాలా వేయాలి గ్రేవీ. ఓకే, చాలు. అమ్మ వేడి ఉన్నది, సుర్రమంటుంది, సుర్రమంటుంది. గాయస్, తిన్న తర్వాత టేస్ట్ ఎట్లుందో చెప్తాం. బ్రో చెప్పు, టేస్ట్ ఎట్లుంది? టేస్ట్ చెప్పు బ్రో తినేసి. చెప్తా ఇప్పుడు. अरे राइस कितना बोलता एक डायलॉग है, क्या बोला, KGF में. సుర్రమంటుంది. చెంచాలు అంటే దొరకాయి ఇక్కడ, ఖాళీ ఆకులే. वो प्लेट इसका नीचे लगा दो. ये प्लेट ले लो, ये स्टील प्लेट. हाँ, उसका नीचे लगा दो जब कालो. अरे नीचे नहीं लगा మట్టి వండుతుందని మళ్ళీ పెట్టేటప్పుడు. బస్ ఇప్పుడు పట్టుకొని తింటాడు ఆయన అట్లా. ఓకే, ఇది ఇంకా వేడిగా ఉంది కిందికి వెళ్ళి. वो प्लेट ले लो, बड़ा प्लेट. अब वो ठंडा है गरम है? देखो ठंडा है, ठंडा है, पकड़ ले. एक डायलॉग है, ప్రేమగా తినిపించేది బిర్యానీ, ఇష్టంగా పెంచుకొని కొన్నేళ్ళు బలిచ్చేది కుర్బానీ. सही है ना डायलॉग? कुर्बानी बोल दो, वही बोल रहा ब्रो. సూపర్, జబర్దస్త్. కుర్బానీ టేస్ట్ అయితే మామూలుగా లేదు. అంకుల్ అయితే బీభత్సంగా చేసిండు. 10 కోట్లు పెట్టినా దొరకదు ఫ్రెండ్స్ ఇలాంటి ఎంజాయ్మెంట్. ఎన్ని రోజులని ఇంటికాడ ఉంటారు ఫ్రెండ్స్, వచ్చాయండి మాతో పాటు స్నేకెడ్ ఫిషింగ్కి. ఇలాంటి ఎంజాయ్మెంట్ అయితే దొరకదు మీకు లైఫ్లో. ఎన్నో చూసుంటారు, కానీ ఇలాంటి ఎంజాయ్మెంట్ కావాలంటే రాసి పెట్టి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక తినే టైం అయిపోయింది. మీరు గమనం ఉండండి, మేము కూడా గమనం. డిస్ట్రిబ్యూట్ పెట్టకూడదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ ఛానల్ ఏంటి నీ పేరు? AWR ఫిషింగ్. AWR.
కాదు 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 పూమెన్. వామ్మ మంచి సైజు బ్రో. పిలువ అన్నను వీలు. చూడండి గాయస్, మనకైతే 3 kg పైన ఉంది. ఇగో చూడండి సైజ్. దేకా మామూలు సైజు కాదు ఫ్రెండ్స్. చూడండి గైస్, అమ్మ గైస్ సంచి మీద చూడండి గాయస్, సైజ్ మామూలు సైజు కాదు. ఇక 4 kg దగ్గర ఉంటుంది. పెద్ద సైజ్ పూమెన్. చూడండి గాయస్ ఎట్లుందో. ఓకే, గాయస్ మన వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ గంట సింబల్ని అయితే నొక్కి పట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు త్వరగా వస్తాయి నేను ఏ వీడియో పెట్టినా కూడా. ఈరోజు అయితే నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. ఫుల్ అడ్వెంచర్ చేసాము. కొత్త వాళ్ళతోనూ అయితే వచ్చాను, మంచి పరిచయం ఏర్పడింది, మంచిగా ఎంజాయ్ చేసాము. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి. కంపల్సరీ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకైతే కంపల్సరీ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్లో పెట్టండి. ఏది ఉన్నా కానీ నేనైతే రిప్లై చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. రీల్ గురించి కానీ, రాడ్ గురించి కానీ, ఫ్రాక్స్ గురించి కానీ. ఓకే ఫ్రెండ్స్.